హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలా కాదా మీరు? హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. మనమందరూ ఆయన నామమున కూడిన కనుక దేవుని బిడ్డ దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. వచ్చే వారము మొదటి ఇక్కడ చచ్చారు, ఇక్కడ లేదు. వచ్చే ఆదివారం నుంచి అక్కడ. ఈరోజు లేట్ అయింది. ఆ ద్రాక్ష రసము ఆ బాట కిసాన్ జ్యూస్ దొరకకుండా పళ్ళంతా తిరిగి 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 అక్కడే 11:30 అయిపోయింది. ఏ షాపు కూడా లేదు. వస్తా వస్తా ఒక షాపు దొరికింది. లేట్ అయిపోయింది. అందువల్ల అరగంట లేట్. హల్లెలూయా. చూడండి, 2 రాజులు 4వ అధ్యాయము 8వ వచనం 9వ వచనం. 2 రాజులు 4వ అధ్యాయము 8వ వచనం 9వ వచనం. ఒక దినమందు ఎలీషా షోనేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతన్ని బలవంతము చేసెను. కనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనం చేయించు వచ్చెను. కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చుచూ పోతున్నాడు, భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును. ఏమంటుందమ్మా? చూడండి, ఎలీషా సునేమైన పట్టణానికి వస్తున్నప్పుడు ఆయన సేవ పరిచయ నిమిత్తము ఆయన పట్టణానికి వస్తున్నాడు. ఎలీషా ఆ పట్టణములో ఒక భక్తి గల స్త్రీ సునేమి రాదు. ఆయన ఎలీషాని భోజనానికి పిలిచిందంట ఇంటికి. హల్లెలూయా. ఎలీషాని భోజనానికి పిలిచిందంట ఇంటికి రమ్మని. మీరు ఎప్పుడు వచ్చినా మా ఇంటికి భోజనం రండి అని ఆ సేవకుని ఎప్పుడు పిలుస్తుందంట. తన భర్తదే చెప్తుంట. తన భర్తదే ఏమంటుందంటే 9వ వచనం, కాగా ఆయన తన పెనిమిటిని చూచి మన ఎంతకు వచ్చి పోవచ్చు వాడు భక్తి గల దైవజనుడిని ఎరుగుదును. ఏమంట? భక్తి గల దైవజనుడు ఎవరంట? ఎలీషా ఆమంటుంది, ఆ దైవజనుడిని ఎరుగుదు, నాకు తెలుసు. ఆయన భక్తి గల దైవజనుడు. ఎవరంట? ఆయన భక్తి గల దైవజనుడు. నేను ఎరుగు, నాకు తెలుసు. నాకు అంటుంది. ఎవరితో? భర్తదే చెప్తుంది. భర్తదే చెప్తాను. ఆయన చాలా భక్తి గల దైవజనుడు, నేను ఎరుగుతున్నాను. ఆమేన్, ఆమేన్. నేను ఎరుగుదును. ఆయన చాలా భక్తి గలవాడు. ఈరోజు చాలా మంది సేవకులు ఎంతో మంది ఉన్నారు. నేను కూడా 2 నెలలు వస్తున్నా ఇక్కడ. ఏ రోజు నా గురించి తెలుసా? నా గురించి ఏ రోజు తెలుసా? ఏమన్నా? హల్లెలూయా. ఎరిగి ఉన్నావు నా గురించి? ఆ మంటి చూడండి, ఎలీషా గురించి చెప్తుంది. ఆయన ఆ దైవజనుడు, ఆ భక్తి గల దైవజనుడు నేను ఎరుగుతును. ఆయన భక్తిని చూస్తుంది ఎలీషా. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఏం చూసినంత భక్తి. హల్లెలూయా. ఈరోజు చాలా మందితో పరిచయం చేస్తారు. చాలా కుటుంబాలు చర్చకు వస్తున్నాము. నువ్వు భక్తిని ఎరిగి ఉన్నావా? చాలా మంది భక్తి ఎలా చేయాలో తెలియదు, ఎలా ప్రార్థన చేయాలో తెలియదు, దేవుని ఎలా ఆరాధించాలో తెలియదు, దేవుని ఎలా మహిమపరచాలో తెలియదు, దేవుని మనసు ఎలాంటిది కూడా తెలియదు చాలా మంది. హల్లెలూయా. కానీ ఆశ్రయంటులు చూడండి, మన ఇంటికి వచ్చుతూ పోతున్న దైవజనుడు, భక్తిగల దైవజనుడిని ఎరుగుదును. భక్తిగల దైవజనుడిని నేను ఎరుగుదును. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, భక్తి చాలా ప్రాముఖ్యమైనది. భక్తి చాలా చాలా విలువైనది. ఎందుకంటే సజీవుడైన యేసుక్రీస్తుని, ఆ దైవ కుమారుని యేసుక్రీస్తుని, ఆ ప్రభుని మనం ఆరాధించే విషయంలో కానీ, చర్చికి వచ్చే విషయంలో కానీ,
ఆలస్యమైనా లేట్ అయినా భక్తి చేయ విషయంలో మార్పు ఉండకూడదు. ఉండకూడదు. ఎందుకంటే దేవుడు సమస్తం ఎరుగును. మనందరి గురించి దేవుడు తెలుసు. హల్లెలూయా. నీ మనసు ఎలా ఉంది, ఈయన మనసు ఎలా ఉంది, నా మనసు ఎలా ఉందని దేవునికి తెలుసు. హల్లెలూయా. అందుకే ప్రియులారా, భక్తిలో కానీ ఎన్నడూ కూడా సదగిలు పోకూడదు. చూడండి, నువ్వు భక్తి చేసేప్పుడు అగ్ని లాంటి శోధన వచ్చినా, అగ్ని లాంటి సమస్యలు వచ్చినా నీకు దేవుడు కొంచెం సుఖం ఇస్తాడు, నెమ్మది ఇస్తాడు. హల్లెలూయా. ఏ నెమ్మది పెట్టుకొని ఏ సుఖమును అనుభవిస్తూ భక్తి సన్నగిందనుకోండి, భక్తి తగ్గిందనుకోండి, అదే నీకు అగ్నిగుండంగా మారిపోతుంది. హల్లెలూయా. చూడండి పిల్లారా, ఆ మంటను ఎరుగుదును. ఎలీషా గురించి భక్తి గల దైవజనుడు ఎరుగుదును. నాకు తెలుసు ఎలీషా గురించి, ఆయన చాలా భక్తి గలవాడు, చాలా భక్తి గల దైవజనుడు. హల్లెలూయా. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం. నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును ఎరుగుదును. ఆమేన్. దేవుడు ఏమంటున్నాడు? నువ్వు భక్తి చేస్తున్నావు కదా, నీ భక్తి చూస్తున్న దేవుడు అంటున్నాడు, నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుదును. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, ఎలీషా అనే పేరుకు అర్థము యేసు రక్షకుని అర్థం. ఎలీషా అనే పేరుకు అర్థము యేసు రక్షకుడు. నీ ప్రభు భక్తి గురించి తెలుసా? నీ ప్రభు పరిశుద్ధుడు తెలుసా? హల్లెలూయా. నీ దేవుడి గురించి తెలుసా? నీ ప్రభు గురించి ఎప్పుడన్నా తెలుసుకున్నావా? కీర్తన 34:8. కీర్తనలో 34:8 వచనం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునేవాడు ధన్యుడు. నీ దేవుడు ఎప్పుడు రుచి చూస్తున్నావా? దేవుని వాక్యం రుచి చూస్తున్నావా? యెహోవా ఉత్తముడని చెప్తాను. రుచి చూచి తెలుసుకోవాలని, రుచి చూచి తెలుసుకోవాలి. హల్లెలూయా. ప్రభు మమ్మల్ని చూసి అంటున్నాడు, ప్రియులారా, ఆ యేసు అనే రక్షకుడు అంటున్నాడు, నీ క్రియలను ఎరుగుదును, నీ కష్టాలను ఎరుగుదును, నీ సహనాన్ని ఎరుగుదును. దేవుని తెలుసు మన క్రియలు ఎలా ఉందని. హల్లెలూయా. మరి నువ్వు దేవుని గురించి ఏమనుకుంటున్నావు? నీ ప్రభు గురించి ఏమనుకుంటున్నావు? ఆమె అంటుంది, ఎలీషాను చూసి ఆ భక్తి గల దైవజనుని ఎరుగుదును. మరి ప్రభు గురించి నువ్వేమనుకుంటున్నావు? యేసు గురించి నువ్వేమనుకుంటున్నావు? చెప్పండి, మీరేమనుకుంటున్నావు? గొంతు అయింది. మైక్ ఉంటే మనకి ఈజీగా ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. మన జనం ఫస్ట్ నీళ్ళు తాగిన పాట నుంచి తగ్గు గొంతు పోయింది. హల్లెలూయా. ఎందుకంటే పిల్లారా, ఆమె ఎలీషాను గురించి తెలుసుకున్నాం. ఆయన భక్తిగల దైవజనుడు. ఆయన ఇంటికి భోజనం వచ్చిపోతుంటాయి. మరి ఆదివారము సంఘానికి వస్తున్నావు, ప్రభుని ఆరాధిస్తున్నావు, వాక్యాన్ని వింటున్నావు, దేవుడి కార్యం చూస్తున్నావు, దేవుని మహిమపరుస్తున్నావు. మరి నువ్వేం తెలుసుకున్నావు ప్రభు గురించి? నీ ప్రభు గురించి నీకు ఏం తెలుసు? హల్లెలూయా. నేను వచ్చేప్పుడు 120 వస్తున్నాను, ఈరోజు 130. నాకు ప్రభు నన్ను కాపాడడం తెలుసు. దుమ్ము కూడా నా మీద రాదు. హల్లెలూయా. కొడితే దొరకదు, కొడితే మాంసంగా దొరకదు. హల్లెలూయా. కానీ 120, 130 వస్తారు. ఎందుకంటే సమయానికి రావాలా, మీరు వెయిట్ చేస్తుంటారు. ఈరోజు చాలా ఆలస్యం అయిపోయింది. అక్కడే 11 కాదు, అక్కడే 11:30. అది మీరు అందరూ తిన్న కూడా దొరకలేదు రాక్షసు. హల్లెలూయా. మరి బల్లాలను ఇవ్వాలి. ఈరోజు మొదటి వారం కదా, ఈరోజు మొదటి వారం.
2024లో మొదటి వారం, ఖచ్చితంగా వారం. హల్లెలూయా. కనుక నీ ప్రభు గురించి నువ్వు ఏం తెలుసుకున్నావు చెప్పండి, మీరు చెప్పండి. రత్నం హల్లెలూయా. చెప్పండి, మీరు ఏం తెలుసుకున్నారు ప్రభు గురించి? చెప్పండి, చెప్పండి. ప్రభు గురించి మీరు ఏం తెలుసుకున్నారు? ప్రభు గురించి మీరు ఏం తెలుసుకున్నారు? హల్లెలూయా. చెప్పండి, ఏం తెలుసు ప్రభు గురించి? ఏం తెలుసుకున్నారు ప్రభు గురించి? చెప్పండి, ఏం తెలుసుకున్నారు? చెప్పాలా? ఏమో తినేసాను కదా? తినలేదా? తిన్న వాళ్ళు ధన్యులు, దేవుడు వాళ్ళు బహుగా దీవిస్తారు. తినేసి వచ్చిన వాళ్ళు మంచిగా దీవిస్తారు. హల్లెలూయా. చెప్పండి. ఆమె అంటుంది, ప్రియులారా, ఆ సుమేంద్రాలు అంటుంది, సునేమైన పట్టణం పోయినప్పుడు ఆ స్త్రీ అంటుంది, భక్తి గల దైవజనుడు నేను ఎరుగుదును. ఎలీషా చాలా భక్తి గల దైవజనుడు అంట, భక్తి గల దైవజనుడు. ఎలీషా అనే పేరుకి అర్థము యేసు రక్షకుడు అర్థం. యేసు రక్షకుడు. మరి ఆకాశం నుండి కల చేసిన ఆ గొప్ప దేవుని పట్ల నీకేం అర్థమైంది? అట్లా గాడిదలో పతనే ఉండేదా? ఆదనాదలు వాక్యం వింటున్నారు, పతనే. ప్రభు గురించి తెలియాలమ్మా. నువ్వు 5 ఏళ్ళు ఉంటే ఇంకొకరు టీచ్ చేయాలి, బైబిల్ చెప్పాలనుకోరికి, బైబిల్ నుంచి ఎరిగి ఉండాలి. హల్లెలూయా. దేవుని జ్ఞానం మనం పొందుకోవాలి. ఆయన జ్ఞానగల దేవుడు ఆయన. హల్లెలూయా. మరి నీ ప్రభు గురించి ఏం తెలుసు నీకు? నీ ప్రభుని ఎరుగున్నావా? ఆయన అంతా నీ గురించి చెప్తున్నాడు. ఆయన నీ క్రియలను ఎరుగుదును, నీ కష్టం నాకు తెలియదు, నీ కష్టం ఎరుగుదును, నీ సహనం కూడా నాకు తెలుసు. హల్లెలూయా. చూడండి, 2015-14 వరకు ప్రభు నాకు తెలియదు. 2014 వరకు యేసు ప్రభు నాకు తెలియదు. ప్రభు భయంకరమైన అపహాస్యం చేసిన వాడు, దేవుడు దూషించిన వాడు. హల్లెలూయా. ఎందుకంటే నేను ఇద్దరు భార్యలో ముద్దులు మగుడు నేను ముగ్గుతున్నా. ఇద్దరు భార్యలో ముద్దులు మగడాయన, పైన ఒక భార్యానికి కింద కొండ కింద ఒక భార్య. హల్లెలూయా. ఎవరైనా చెప్పండి, ఎవరైనా ఇద్దరు భార్యలో ముద్దులు మగుడు. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడేది పరిశుద్ధం లేదు. యేసు ప్రభు నా జీవితం ఎప్పుడు వచ్చాడో, ఆయనను ఎప్పుడు దర్శించాడో అప్పుడు నేను ఎరిగి ఉన్నా. ఆయన శక్తి గల దేవుడు. చెప్పండి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. దేవుని మహిమ కలుగుగాక. చూడండి, నేను అప్పుడు ఎరిగి ఉన్నా. ఆయన్ని భయంకరమైన యాక్సిడెంట్ నుంచి, భయంకరమైన అపవాయం నుంచి దేవుడు ఎన్నో తప్పించాడు. అంత మాత్రం కాదు, జీవితంలో ఎన్నో ఒడిదులు, ఎన్నో కష్టాలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో రాత్రి ఏడ్చిన రోజులు. హల్లెలూయా. కానీ నా ప్రభు గురించి నాకు తెలుసు. ఆమేన్. నా ప్రభు గురించి నాకు తెలుసు. హల్లెలూయా. ఆయన మనస్సు ఎలాంటి నాకు తెలుసు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునేవాడు ధన్యుడు బైబిల్ చెప్తుంది. దేవుడు రుచి చూడాలా, ప్రభుని రుచి చూడాలి. హల్లెలూయా. ఆయనతో మాట్లాడాలి, ఆయనతో సహవాసం చేయాలి. చూడండి, ఏదైనా తోటలో సహవాసం చేయమని ప్రభు వదిలితే, వారు దేవుడితో సహవాసం చేయమంటే వాళ్ళు దేవుడితో సహవాసం చేయలే, సర్పంతో సహవాసం చేశారు. చూస్తున్నారా? హల్లెలూయా. కొంతమంది మందిరానికి వస్తూ ఉంటాము, వాక్యాలు వింటూ ఉంటాము, దేవుని ఆరాధిస్తూ ఉంటాము, అట్లా మాత్రమే కూడా కొంచెం సహవాసం చేస్తూ ఉంటారు. జాతకం చూసేవాళ్ళని, శోధన చెప్పేవాళ్ళని. హల్లెలూయా. అదని ప్రభుడు ఎరిగి ఉంది, అదానికి తెలిసింది.
నీ దేవుడు శక్తి గలవాడు. నీ యేసు రక్షకుడు. ఆయన మరణము జయించిన దేవుడు. మరణము జయించిన దేవుడు. చాలా మంది పిల్లలు చూడండి, క్రిస్మస్ వస్తే సున్నం కొట్టి అంతకు సున్నం అంతవరకు ఇల్లు శుభ్రం లేదని అర్థం. క్రిస్మస్ వచ్చిన తర్వాత సున్నాలు కొట్టి, మొహానికి పెయింట్ కొట్టి, పెద్దలకు రెడ్ పెయింట్ కొట్టి క్రిస్మస్ రోజు వాళ్ళు బాగా కనిపిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. మిత్రులు అంతా దట్టిగా ఉంటారు. హల్లెలూయా. చూడండి, యేసు పుట్టడం వలన నీకేమేం లేదు. ఏమైనా వచ్చిందా? నీకేమన్నా చెప్పండి, ఏమైనా వచ్చిందా? ప్రపంచం క్రిస్మస్ ఆరాధిస్తుంది. క్రిస్మస్ ని బాగా ఫెస్టివల్ చేసుకుంటారు. తాగి, తందలాడి, బిర్యానీ తిని, బట్టలు వేసుకొని, దానివల్ల వచ్చేందుకు ఏమి లేదు. కానీ యేసు మరణములో నీకు విడుదల ఉంది. హల్లెలూయా. యేసు మరణములో నీకు స్వస్థత ఉంది. యేసు మరణములో నేను విమోచించాడు. యేసు రక్తముతో కడగబడి విమోచించిన దేవుడు యేసు. నీ పాపల కొరకు, నీ పాపల కొరకు ఆయన బలి అయినాడు. నీకు విమోచన వచ్చింది. హల్లెలూయా. నీకు విమోచన వచ్చింది. పుట్టడంలో ఏం రాలే. హల్లెలూయా. శిలువలో, కల్వారి శిలువలో మరణించడం వలన, రక్తము కాల్చడం వలన నీ పాపం అంతా కడగబడి నేను పవిత్రం చేస్తాను. ఆమేన్. ఏం చేస్తాడు? నిన్ను పవిత్రంగా చేసిన దేవుడు. అందుకే అంటున్నాడు ఆయన, మందిరానికి వస్తున్నప్పుడు మనం భక్తిని ఎరిగి ఉండాలి. నీ ప్రభు ఎలాంటి వాడు ఎరిగి ఉండాలి. చూడండి, చాలా మంది నీ భర్త ఎలాంటి వాడు టక్క 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 అని చెప్తారు. నీ భార్య ఎలాంటిది అంటే, అయ్యో సార్ నా భార్య పిచ్చిది సార్. ఏంది చెప్పండి? నా భార్య చెప్పండి నా భార్య అది పిచ్చిది సార్. నా భార్య అది మెంటల్ సార్, లూస్ అది. హల్లెలూయా, హల్లెలూయా. నీ భార్య ఎలాంటిదని చెప్పాడంటే, నా భార్య మంచిది చెప్పడు. మరి ఎవరిని అడిగాను నీ భార్య ఎలాంటిదంటే, నా భార్య మంచిది సార్ అని చెప్పడు. నా భార్య మెంటల్ సార్, నా భార్య లూజ్ సార్, నా భార్య గయ్యాలి సార్. ఇంటికి పోతే ఒకే సంవత్సరం మాట్లాడుతుంది సార్ అంటారు. చెప్తారు ఎవరున్నా నా భార్య మంచిదని. అదే మీరు నీ భర్త ఎలాంటి వాడు మాట్లాడండి పర్వాలేదు సార్. అవునా కదా? అవునా కదా? మంచోడు అంటారు బాబు. మనసులో ఎన్ని ఉన్నా, మనసులో ఎన్ని ఉన్నా, మనసులో 1000 ఉన్నా. హల్లెలూయా. నేను అన్నా నీ ప్రోత్సాహ పాస్టర్ ఉంటావా? ఈ సింగర్ సునీత పాట పాడు. తెలుసా సునీత మీకు? సునీత మీకు తెలుసా? మన గ్రూప్లో పాట పెట్టారు. సింగర్ సునీత అంటుంది. యూట్యూబ్ కూడా సింగర్ సునీత అని ఆ పాట పెడతా వచ్చిన. నేను పాస్టర్ అని చెప్తాను, వచ్చే జన్మ ఉంటే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. అది ఆపడింది. వచ్చే జన్మ నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. వచ్చే జన్మ పుట్టే నేను ఇప్పుడు పాస్టర్ ఇప్పుడు చేసుకుని కాదు. హల్లెలూయా. కొత్త నిబంధన ప్రకారము ఒకరికి ఒక భార్యనే. కొత్త నిబంధన ప్రకారము ఒకరికి ఒక భార్య, ఒకరికి ఒక భర్త, 10 భర్తలు కాదు. వచ్చే జన్మలో మనిషిగా పుడితే నేను సునీతను పెళ్లి చేసుకుంటాను అన్నా. అది ఆయమంటుంది, వచ్చే జన్మ నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను బాగా అంటే. అప్పుడు నేను మంచోడా చెడ్డోన్నా? హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, భక్తిని ఎరిగి ఉండాలా. ఇంటికి వచ్చిన ఎలీషా గురించి చెప్తున్నామా? ఎందుకంటే దేవుడు స్త్రీలకి ఒక గొప్ప దేవుడి జ్ఞానం ఇచ్చాడు. ఒక సెకండ్లో చెప్పు, పురుషుని చూసి వీడు మంచోడా చెడ్డోడా అని ఒక సెకండ్లో చెప్పేస్తారు ఆడవాళ్ళు. కానీ మా మొబైల్ చెప్పలేదు. ఆడపిల్లలు ఎంతమంది చూస్తారు, ఇది మంచిదా, ఇది చెడుదా? ఎందుకంటే మీరు నవ్వేస్తారు కదా. ఈ హల్లెలూయా చెప్తారా? ఏం సంగతి చెప్పలేము అన్నా కదా. అదిగేమో తగులుకున్నాం సార్ అంటారా?
కానీ ఆడపిల్లలు మాత్రము ఒక అబ్బాయిని చూసిన ఒక పురుషుని చూస్తే ఒక సెకండ్ చెప్పారు, మంచోడా చెడ్డోడా. హల్లెలూయా. దేవుడు మీకు ఇచ్చిన కృప. హల్లెలూయా. కారణం తెలిసిన ఇంటికి వచ్చిన దైవజనుడు చెప్తున్నాను ప్రియులారా, ఆయన భక్తిగల దైవజనుడు. ఆమేన్. ఆయన భక్తిగల దైవజనుడు కనుక నీ దేవుడు భక్తిగలవాడు. యేసు రక్షకుడు గురించి నువ్వు ఎరిగి ఉండాలి. నీ జీవితంలో కార్యం చేసేవాడు, ఆశ్చర్యకారకుడు, ఆలోచనకర్త, ఆయన సమాధికర్త దేవుడని ఆయన పేరు పట్టణ పేరండి. ఆయన నీ దేవుడు గొప్పవాడు, రాజ్య భారమున్నవాడు, రాజ్య భారమున్న దేవుడైనా నీ కొరకు కలవారి శిలలో ప్రాణం పెట్టిన వాడైనా, ప్రాణం పెట్టిన దేవుడైనా, రక్తం తాగేవాడు దేవుడా, రక్తం ఇచ్చేవాడు దేవుడా? రక్తం ఇచ్చేది దేవుడు. హల్లెలూయా. ఆయనే నిజమైన తండ్రి, రక్తం తాగే దేవుడు కాదు. పిశాచ్ అంటారు, దాన్ని దెయ్యం అంటారు. హల్లెలూయా. తండ్రి అయిన వ్యక్తి తన పిల్లలకు శ్రేయస్సు కష్టపడి చెమట కార్చి కూడబెట్టారు ఆస్తుంది. తండ్రి అయిన వ్యక్తి మా పిల్లలు బాగుండాలా, నేను చదవలేకపోయినా కూడా మా పిల్లలు చదువుకొని ఆశపడతాడు. హల్లెలూయా. ఏ తండ్రి అయినా పిల్లల చదువు కోసము, వాళ్ళ బాగుదల కోసము చెమట కార్చి కష్టపడి సంపాదిస్తాడు. హల్లెలూయా. పిల్లల సొత్తు ఆశించేవాడు తండ్రి కాదు. హల్లెలూయా. కానీ పిల్లలు అదే మన పరలోక తండ్రి ప్రేమగల దేవుడైన దేవుడికి స్తోత్రం. తన కుమారుని రక్షకుడిని మన కొరకు బలిగా పెట్టిన దేవుడైన ఎంత ప్రేమమూర్తి చూడండి. ఆమేన్. ఎంత ప్రేమగల దేవుడు చూడండి. అలాంటి ప్రేమగల దేవుడు ఎరిగి ఉన్నావా? అలాంటి దేవుని ఎరిగి ఉన్నావా? హల్లెలూయా. ఈ లోకని జీవితం ఒక మాయది. ఇది ఒక మాయలో ఉన్నాము. నీ ముందు రోజు ఉన్నారా? మీ పితరులు ఉన్నారా? చనిపోయినారా? మీ తాత ముత్తాతలు? మనం కూడా అంతే. ఇది ఒక తరం, ఇదైతే నెక్స్ట్ జనరేషన్. అంటే ఏమి? నీ జీవితం గురించి వెలిగి ఉండాలా. హల్లెలూయా. నీ గమ్యం చేరాల పోయి యేసుని ఎందుకు ఆరాధించాలి అంటే, నేను పరలోకానికి పోవాలా, నేను నరకానికి పోకూడదు, నేను పరలోకానికి పోవాలి. నేను పరలోకంలో దేవుని సింహాసనం పోయి ఆయన ఆరాధించాలి. నిత్య ఆరాధనము, నిత్య జీవం పొందడానికి నేను యేసు మార్గమును వెంబడించాలి. అందుకే నువ్వు దేవుని ఎరిగి ఉన్నావా? ఏదో తోటలో చూడండి పిల్లారా, ఆదాముని అవ్వని దేవుడు ఆదాముని మట్టితో, పనికిరాని మట్టి, జిగడ మట్టితో చేసి ఆ మట్టిని శరీరం తన యేసు ప్రభువుకి పెట్టి తన కుమారుని ఎలా ఉన్నాడో అలాగే పెట్టి ఆదాముని చేశాడు దేవుడు. తన పోలిక చొప్పున, ఏమంట, తన రూపం చొప్పున, తన పోలిక చొప్పున దేవుడు మనిషిని చేశాడు. హల్లెలూయా. చూడండి ఆదికాండము, వలగమ్మ 10 నిమిషాలు. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున. ఆమేన్. ఆమేన్ చెప్పండి. దేవునికి స్తోత్రం. నువ్వు ఎలా ఉన్నావు? అందుకే నువ్వు దేవుడి బిడ్డ అంటున్నా నేను. అర్థమైంది మీకు? నాలుగు ఇట్లా చేసుకొని ఇట్లేసుకుని అంటే దెయ్యం అది. అర్థమైంది మీకు? మనం ఎలా ఉన్నాం తెలుసా? చదువు, మళ్ళా చదువు. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులు చేయదము. హల్లెలూయా. మనం దా అనుకుంటాం, ఒకరు పోల్చుకుంటాం. మనం ఏమంటూ తెలుసా? నేను కరోనా రాజ్కుమార్ లా ఉన్నాను, నేను అభిషేక్ బచ్చన్ లా ఉన్నాను, రసిగత్ లా ఉన్నాను, నేను అనుషలా ఉన్నాను. అర్థమే మీకే? దయ్యంతో పోల్చుకుంటారు. ఎవరితో? దయ్యం ఊరంతా తిరుగుతుంది. చూడండి ఎలా దయ్యం చెప్తున్నా అంటే, మోషే చెప్తున్న ప్రకారం
వ్యభిచారం చేసిన రాజుతో కొట్టి చెప్పాలి ధర్మశాస్త్రం చెప్తుంది. యేసు చెప్తున్నాడు, చూస్తేనే తప్పు చేస్తామంటాడు. నేను వ్యామోతో ఒక అమ్మాయిని చూస్తున్నా, నీ వ్యామోతో ఒక అబ్బాయిని చూస్తున్నానే అప్పుడే పాపం జరిగిపోయింది. ఆమె ఇప్పుడు చూడండి, హీరోయిన్ ఉంది, ఆమె సినిమా నడుస్తుంది, పోస్టులు వేసి ఊరంతా పోస్టులు అతికిస్తారు. మరి ఆ పరిస్థితి ఎట్లా ఆలోచించేయండి? ఆ పరిస్థితి ఎట్లా? పరిశుద్రాలా? ఎందుకంటే దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపం మనం చేశాడు. దేవుడు ఎలా ఉన్నాడో, యేసు ప్రభు ఎలా ఉన్నాడో మనం అలా ఉన్నాం. హల్లెలూయా. అందుకే మనిషిగా వచ్చాడు. నువ్వు ఆయన ఎప్పుడో గుర్తిస్తున్నావా దేవుడని? చాలా మంది తెలియదు. దేశంలో యేసు గురించి ఎవరు ప్రపంచం తెలియదు. నాకు కూడా తెలియదు. నేను 33 సంవత్సరాలకి దేవుడిని నమ్ముకున్నాను, అంత తెలియదు నాకు. మనం రోజు అదే చేసేది. హల్లెలూయా. అదే చేసేది. కానీ 33 సంవత్సరాలకి దేవుని తెలుసుకున్నాం, నిజ దేవుని తెలుసుకున్నాం. ఆమేన్. నిజ దేవుని తెలుసుకున్నాం. అందుకే మీరు ధన్యులు. ఆమేన్. మీరు స్థలం వచ్చున్నారంటే, ఆయన వాక్యాన్ని మీరు వింటున్నారంటే, ఆ ప్రభుని మీరు ఎరుగున్నారంటే మీరు ధన్యులు. హల్లెలూయా. చూడండి, తన పోలిక చొప్పున చేస్తున్న ఆదాముని మొత్తమంది ఇచ్చి ప్రక్కన ఎముక తీసి దేవుడు తోటి సహాయం కొరకు సృష్టి చేశాడు. మానవ ఒంటరిగా ఉండకూడదు, నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు. తోడుగా దేవుడు స్త్రీని పెట్టాడు. హల్లెలూయా. అలాంటి జీవాల దేవుణ్ణి ఏదో తోట ఆయన అన్నాడు, ఎక్కువ వృక్షఫలమన్నీ నువ్వు నిర్భయంగా తినవచ్చు, ధైర్యంగా తినొచ్చు, కానీ ఆ చెట్టు ఫలం తినకూడదు, జ్ఞానం తెలివిచ్చే చెట్టు ఫలాన్ని తినకూడదు అన్నారు. మీరు ఎవరితో సహవాసం చేయాలా? వాక్యం చెప్తున్న సేవకులతో సహవాసం చేయాలా, లోకంతో సహవాసం చేయాలా? అట్లా ఏదో తోటలో వాళ్ళు పిల్లరా, ఏదో తోటలో దేవునితో సహవాసం చేయలే. హల్లెలూయా. మన అమ్మ ప్రభుతో సహవాసం చేయలే, అమ్మ సర్పంతో సహవాసం చేస్తుంది. హల్లెలూయా. చెట్టు మీద కూర్చొని సర్పం ఉంది, దెయ్యం సర్పంగా మారి సర్పంతో సహవాసం చేస్తుంది. దేవుడు ఏదంతో గంటేస్తున్నాడు, వెళ్ళిపో బయటికి అన్నాడు. ఆ తోట అది ఒక మంచి తోట, అది వనము. హల్లెలూయా. అది వనమైన తోట, ఫలించే తోట. ఆ తోట నుంచి దేవుడు ఏం చేస్తాడు? గంటేస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, వారు ప్రభువు గురించి ఎరగలేదు, వాళ్ళు ప్రభు గురించి తెలుసుకోలేదు. ప్రభుని తెలుసుకోలేదు. హల్లెలూయా. సాతాను మన ఇంట్లో కూడా ఎంతో మంది ఉండొచ్చు, అట్లా మీ ఇంట్లో కూడా ఉండొచ్చు చాలా మంది. హల్లెలూయా. దేవునితో సహవాసం చేయంటే ఇది జంతువులతో పోయి పాము, ఏనుగుల్ని, అర్థమైందా, సింహాలని, అది డూప్లికేట్ సింహం, ఒరిజినల్ సింహం కాదు. ఒరిజినల్ సింహం యూదా గోత్ర సింహం, ఒరిజినల్ సింహం. హల్లెలూయా. డూప్లికేట్ సింహాలతో సహవాసం చేసి వాళ్ళ భక్తిని పోగొట్టుకున్నారు. మరి మీరు ఎలా ఉన్నారు చెప్పాలి? మీరు ఎలా ఉన్నారు? అందుకే ప్రభు చెప్తున్నాడు, నీ క్రియలు నాకు తెలుసు. చూడండి, భార్య గురించి భర్త అడిగితే చెప్తాడు భార్య ఎలాంటిదని. భర్త ఎలాంటి వాడిని భార్య అడిగితే చెప్తుంది. కానీ మీరు ఇద్దరు గురించి దేవుడు 100% తెలుసు. మీరిద్దరు ఎలాంటి వాళ్ళు దేవుడు తెలుసు కాదు. హల్లెలూయా. నీ గురించి, నా గురించి, నువ్వు ఏడ్చేప్పుడు ఎలా ఉంటావు, నువ్వు కోపం వస్తే ఎలా ఉంటావు, నువ్వు బాధకున్నప్పుడు ఎలా ఉంటావు, ఆయన సమస్తం ఎరుగును. ఆమేన్. అందుకే నేను చెప్తున్నా ప్రకటన 2:2లో, నీ క్రియలను ఎరుగుదును, నీ కష్టం నాకు తెలుసు, నీ సహనం నాకు తెలుసు. నేను ఎరుగున్నాను. నేను ఇప్పుడు ఎరగలేదు. ఆయన ఎప్పుడు ఎరిమి ఒకటే. యెరెమీయా 1వ అధ్యాయము 5వ వచనం. యెరెమీయా 1వ అధ్యాయము 5వ వచనం.
గర్భములో నేను నిన్ను రూపింపక ఏమంట? గర్భములో నిన్ను నేను రూపింపక మునిపే. ఎరిగితిని. ఏమర్థం అది? గర్భములో నిన్ను నీ అవయములు రాక మునిపే. హలో, మాంసం ముద్ద నీ గురించి మీ అమ్మకి తెలీదు, నీ గురించి నీ తండ్రికి తెలియదు. పుట్టిన తర్వాత చెప్పొచ్చు, వాళ్ళ నాయనలాగానే ఉన్నాడు, వాళ్ళ అమ్మలాగానే ఉన్నాడు, వాళ్ళ తాతలాగానే ఉన్నాడు, ఇదాను చెప్పగలుగుతావు. కానీ నా దేవుడు గర్భంలో రూపింపబడక మునిపే ఆయనని ఎరుగును. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎప్పుడు? రూపింపబడక మునిపే. రూపం లేనప్పుడు, నువ్వు మాంసం ఉన్నప్పుడు నా దేవుడు నిన్ను చూసి పేరు పెట్టి నేను ముద్రించి నువ్వు నా సొత్తు అని చెప్పిన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. అలాంటి దేవుని మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. ఇదేదో మా తాత పోయినాడు, మా నాన్న పోయినాడు, మా తాతకు అదే ఆరాధించాడు, మా నాన్న కూడా ఇదే చేశాడు, మేము కూడా అదే చేయాలా? అర్థమే మీకే? నాన్న పోయి నడుచుకుంటే బాగా చనిపోయినాడు, మనం కూడా బాగా నడుచుకుంటే సావాలన్నా? చెప్పండి. నాన్న తాగి వ్యభిచారం చేసి మన పాపలు చనిపోయినాడు, మనం కూడా తాగి వ్యభిచారం చేసి చనిపోవాలన్నా? భక్తిని ఎత్తుకునేవా? హల్లెలూయా. అందుకే దేవుడు చెప్తాను, నీ క్రియలను ఎరుగుదు, నీ క్రియలను. హల్లెలూయా. నీ క్రియలు అంటే ఏంది? మన చనిపోయినప్పుడు నీ డబ్బులు రాదు, నీ ఆస్తి రాదు, నీ జమీన్ రాదు, నీ భార్య రాదు, నీ పిల్లలు రాదు, నీ భర్త రాదు, నీకు ఎవరు రాదు, ఏది రాదు. నువ్వు బరువు మోసుకున్నా చెవులు, ముక్కులు, చైను, అది కూడా రాదు. ఒకేలా బంగారమా ఒక ఐ లవ్ యూ బంగారమా, నాతో రావేను అంటే పైపోయి కూర్చుకున్నాను. ఎందుకు తెలుసునా? నా మీద షాప్ ఉంది, బంగారం అంటుంది. ఒరే పిచ్చుకుండా, నన్ను ఎన్ని సంవత్సరాలు భరించావు, నా మీద శాపం ఉంది. హల్లెలూయా. బంగారం అంటుంది, బంగారం 916 బంగారం అంటుంది, నా మీద శాపం ఉంది, నేను రాకుండా. నువ్వు పోతావా? నువ్వు హల్లెలూయా. అందుకే నేను ఎన్ని సంవత్సరాలుగా నీ భార్య చూసినా, నీ భర్త చూసినా, నీ పిల్లలు చూసినా వాళ్ళు రారు. ఓని ఏడ్చి పోయి 2 ముద్దులు పెట్టి, అర్థమైందా? భార్య అంటుంది, నీ సంవత్సరాలుగా భర్త ఏగినది పోయినాడు రా, బస్ ఇక్కడ పోయిందిరా. అందుకని 2 రోజులు ఏడుస్తుంది, 3 రోజులు బిర్యానీ తింగి. హల్లెలూయా. ఆ భక్తి కూడా దేవునికి తెలుసు. హల్లెలూయా. ఆ భక్తి కూడా దేవునికి తెలుసు. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, మనతో బంగారం కూడా రాదు. బంగారం భద్రంగా పెట్టుకుంటావు, చీరదీస్తే భద్రంగా దాచుకుంటావు. ఓ ఆ పలాన్ చీర నాకు ఇష్టము, పలాన్ ప్యాంట్ షర్ట్ నాకు ఇష్టము, పలాన్ బండి నాకు ఇష్టము, ఏమి రా. చూడండి, ప్రకటన 14:13 చూస్తే దేవుడు చెప్తున్న ప్రియులారా, దేవుడు చెప్తున్నాడు, ప్రకటన గ్రంథము 14:13 వారు తన ప్రయాసము మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పౌరని ఆత్మదేవుడు చెప్తున్నాడు. వారి క్రియలు, నువ్వు బ్రతికున్నప్పుడు నువ్వు చేసిన క్రియలు, అందుకనంత నీ క్రియలు ఎరుగుదును. నీ గురించి నాకు బాగా తెలుసురా, నీ గురించి అమ్మా నాకు బాగా తెలుసు. హల్లెలూయా. నువ్వు ఎన్ని నాటకాలు వేస్తున్నా, నీ ఎన్ని డ్రామాలు వేస్తున్నా,
దేవుడు డ్రామా గల దేవుడు ఆయన. యోనా కూడా డ్రామా వేశాడు. యోనా నినివే పట్టణానికి పోరా అంటే తలిసి పట్టణానికి పోయాడు. వీడు ఆయన వదిలినాడా? సముద్రం రేపుతాడు. సముద్రం అల్లాకులం అయిపోయింది. కోర్టులు అంటారు, ఎందుకు ఇది ఎవరి వల్ల ఈ పాపం మన మీద వచ్చి వాళ్ళు చీట్లు వేస్తున్నారు. యోనా పేరు వచ్చింది. యోనా పేరు వాళ్ళని ఎత్తి సముద్రంలో వేసినాడు. దేవుడు ఏమన్నాడు, దేవుడిని సంపదండి అని దేవుడు ఏం చేస్తాడంటే ఫోన్ చేస్తాడు. డైల్ చేస్తాడు. ఎయిర్టెల్కి ఫోన్ చేసి చేప చెప్తాడు, చేప యోనా వస్తున్నాడు, వాళ్ళు భద్రంగా దాచుకోండి. నిజం బైబిల్ అట్లనే ఉంది. బైబిల్ భద్రం 3 దినాలు భద్రం. అది అన్నం తినలే, నీళ్ళు తాగలే. ఎందుకు వాడు లోపల గర్భంలో కడుపులో వాడు ఉన్నాడు. ఇంకో దేవుడి మాట వినాలి కదా. వాడు దేవుడు అన్నాడు పైకి వచ్చి వాళ్ళు వదిలిపెట్టాడు. పైకి వచ్చి వదిలిపెట్టాడు. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, నీ దేవుడు సజీవుడు ఎరిగి ఉండాలా. ఆమేన్. నీ దేవుడు సజీవుడు. నా దేవుడు మరణము జయించిన వాడు. మరణము జయించిన దేవుడు. హల్లెలూయా. అలా ఏ దేవుడు ఉన్నాడా? ఆయన అంటున్నాడు, నేను పరిశుద్ధుని, నాలో పాపం ఉంటే ఎవరో చెప్పన్నాడు. ఎవరురా లోకంలో చెప్తాడండి పరిశుద్ధుడు. చాలా మంది అంటారు, ఏమియా నువ్వు అట్లా ఉన్నావు, ఇట్లున్నావు, అక్కడ పూజ చేసుకున్నావు, ఇక్కడ చేసుకున్నావు, ఇన్ని ఉంగరాలు వేసుకున్నావు, ఇప్పుడేమి అట్లంటే నేను అన్నా, దేవుడిగా అన్నబడిన వాళ్ళు చూస్తే ఈయన పరిశుద్ధుడు యేసు ప్రభుని నేను అన్నాను. హల్లెలూయా. ఎవరైనా పరిశుద్ధంగా జీవించాలా. దేవుడు చాలా మంది దేవుళ్ళు ఉన్నారు, పరిశుద్ధులు ఉన్నారు. పరిశుద్ధుడా? ప్రభు పరిశుద్ధుడు. ఆమేన్. ప్రభు పరిశుద్ధుడు, చాలా పరిశుద్ధుడు. హల్లెలూయా. ఆయనకి రవంత పాపం కూడా లేదు. హల్లెలూయా. ఆయన క్షమించే దేవుడు. అందుకే ఆయన ఎదిగి ఉండాలా. ఆయనకు తెలుసుకోవాలి. యేసు రక్షకుడని, నా పాప విమోచన కొరకు, నా పాపం కొరకు, నా కుటుంబ పాపం కొరకు ఆయన పరలోకమించి తండ్రిని వదిలిపెట్టి, దూతను వదిలిపెట్టి నా కొరకు మరల్చడానికి ఆయన పరలోకించి వచ్చాడు. యేసు కోసం ప్రాణం పెట్టినారు. మనం ఏమంటే తెలుసిన తెల్లదనం ఎందుకు ముఖ్యం? తెల్ల దేవుడు మన దేవుడు అన్నా. నేను కూడా అన్నాను, బాగా దేవుడు ఆయన కోటి చుట్టేసుకున్నారు. ఆయన కోటి చుట్టేసుకున్నారా? బెత్లెహేము యేషయ ఖండమేది, మన ఉపఖండమే. బెత్లెహేము ప్రపంచంలో మధ్య ప్లేస్, అక్కడ పుట్టాడు. అదే అక్కడ జీవిస్తాడు. హల్లెలూయా. కనుక యేసుక్రీస్తు నీ కొరకు కలవలసిన ఎందుకు మరణించాడు తెలియదు. యోహాను చనిపోయాడు లేదు, నీ పాపముల కొరకు. పాపముల జీతం ఏమి? మరణము. ఆ మరణ పత్రం నుంచి నిన్ను విడిపించడానికి తన దేవుని ఏకైక కుమారుడే శిలువ మీద ఎక్కాడు, విమోచించాడు. నీ మీద పడిన దెబ్బలంతా యేసుకు మీద పడింది. ఒకే ఒక దేవుడు 2 దొంగల మధ్య 3 మేకులతో 4 వస్త్రాలతో 5 గాయములతో సమాప్తం. 6 సమాప్తం. 1 ఒకే దేవుడు. ప్రపంచానికి సూర్యుడు ఒక్కడే, చంద్రుడు ఒక్కడే. హల్లెలూయా. ప్రపంచానికి సూర్యుడు ఒక్కడే, చంద్రుడు ఒక్కడే, భూమి ఒకటి. 10 రకాల భూమి కాదు, 10 రకాల సూర్యుడు కాదు. హల్లెలూయా. దేవుడైన వ్యక్తి ఒకే ఒక్కడుగా దేవుడు. రకరకాల దేవుడు కాదు, రకరకాల సూర్యుడు కాదు. దేవుడు అనే వ్యక్తి ఒక్కడు. హల్లెలూయా. దేవుడు అనే వ్యక్తి ఎవరు? అదే నజరేయుడైన యేసుక్రీస్తు. ఆమేన్. చూడండి, ఆయన ఎందుకు నేను ఆయన ఆరాధించాలి అంటే, నువ్వు ఎదిగిన భక్తి గురించి తెలుసుకోవాలి. అంటే నా కొరకు యేసు ప్రభు కల్వారి శిలువలో నా పాపం కొరకు, మనం పాపంలో పుట్టాము, పాపం వచ్చే జీతము మరణం. ఆ మరణ పత్రం నుంచి తప్పించడానికి
ఈ మరణం నుంచి విడిపించడానికి దేవుడు పరలోకం తీసుకుబడి మనల్ని ఆయన మరణించాడు. మరణించి మళ్ళా పునరుద్ధానమైన. హల్లెలూయా. అందుకు నేను యేసు నమ్ముతున్నాను. ఆయన మరణం జయించలేకపోతే నేను కూడా నమ్మను. ఆయన మరణం జయించాలి కనుక నేను నమ్ముతున్నాను. రేపు నేను కూడా మరణం చేస్తాను. యేసు మార్గంలో పయనిస్తే, పరిశుద్ధమైన మనం నడిస్తే, చూడండి ఎందుకు దేవుడి మార్గం నడవాలంటే ఏదో దయ్యం పట్టుకుందో, గాలి పట్టుకుందో, ఏదో నాకు అది లేదు, నాకు ఇది లేదు. అలాగే చాలా మంది ఎట్లా వస్తారంటే చర్చికి, మందిరానికి ఎందుకు వస్తారు అంటే నాకు ఉద్యోగం లేదు అందుకు వస్తారు. ఇది ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ కాదు, అర్థమైందా? నాకు బిడ్డ లేదు, ఇది టెస్ట్ బేబీ చేసే హాస్పిటల్ కాదు. బాగా మళ్ళా మా అబ్బాయి పెళ్ళి కాలేదు, ఇది మ్యారేజ్ బ్యూరో కాదు, మందిరం. ఏమిది ఇది మ్యారేజ్ బ్యూరో కాదు. ఇక్కడికి వచ్చి పెళ్లి చేసుకునే కాదు. ఇక్కడ ఆత్మను మారు మనసు పొందేది, హృదయాన్ని మార్చుకునేది. ఇక్కడ ఎందుకు వస్తాం? ఇక్కడ హృదయాన్ని మన తప్పులు సరి చేసుకోవడానికి, మన పాపాలు ఒప్పుకొని పరిశుద్ధిగా జీవించడానికి మందిరానికి మనం వస్తున్నాం. ఆమేన్, ఆమేన్. ఇది మ్యారేజ్ బ్యూరో కాదు, ఇది ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ కాదు, ఇది టెస్ట్ బేబీ హాస్పిటల్ కాదు. ఇది హృదయాన్ని మార్చుకునే హాస్పిటల్. ఇది హృదయాన్ని మార్చుకోవాలి. మన పాపాన్ని వదిలిపెట్టి ఇక నేను లోకంలో జీవించిన ప్రభా నీ మార్గంలో పయనిస్తాను ఆయన అని నేను ఎరిగి ఉన్నాను. ఆయన్ను ఆ భక్తిని తెలుసుకున్నాను కనుక నేను ప్రభుని అనుసరిస్తాను అని ఈ మందిరానికి వచ్చేది. హల్లెలూయా. ఎందుకంటే ఇది చాలా మంది ఎట్లా వస్తుంది, ఎక్కడ పోయినది నేను బాగుండాలా నీ యేసులాగా మాట్లాడు బాగానే ఉంటాను. అవునా కదా? చెడ్డ వాటి వల్ల నీకు ఎన్ని కష్టాలు వస్తుంది, అర్థమైందా? ఇంకొని బాగా ఉంచుకుంటే నీకు కష్టం వస్తుంది. అవునా కదా? ఇంకొని బాగా ఉంచుకుంటే వాడు ఊరుకుంటాడా? ఏ పార్దో. అవునా కదా? ఇంకొని బాగా తాలికట్టు బాగా ఉంచుకుంటే వాడు ఊరుకుంటాడా? ఇంకొని బట్టలు ఉంచుకుంటే ఊరుకుంటాడా? వాళ్ళ బాగా పప్పు చాట్ తీసుకొస్తుంది. అట్లా వద్దు ప్రభా, నేను నీ మార్గం పయనిస్తాను, నీ ఎదురే భక్తి చేస్తాను ప్రభా. నువ్వు పరిశుద్ధం నీ జోలికి ఎవరికి వస్తాడు? ఎవరు వస్తారా? ఎవరి సొత్తుని మన మీదకి ఎందుకు వస్తారా? అది దేవుడు. ఆమేన్, ఆమేన్. అంటే నీ భర్తకు ద్రోహం చేయొద్దు, నీ భార్యకు ద్రోహం చేయొద్దు, నీ పిల్లలు సక్రమంగా చూసుకో, మంచిగా బతుకురా, మంచిగా ఉంటారా అంటాడు దేవుడు. ఆమేన్. అది నువ్వు తెలుసుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే కల్వారి శిలువలో యేసు ప్రభు వారు దేవుడిగా ఉండి మానవుడిగా వచ్చి మనం ఎలా తన పోలికున్నాం కనుక ఆయన మానవుడిగా వచ్చాం. మనం ఎలా ఉన్నామో ఆయనలాగా ఉన్నాం కనుక ఆయనలో నిన్ను చూసుకున్నాడు, నిన్నులో ఆయన చూసుకున్నాం. ఆమేన్. నాలో నీవు, నీలో నేను. ఆమేన్. నాలో నీవు, నీలో నేను ప్రభా. మనమిద్దరు ఏకమై ఉన్నాము. హల్లెలూయా. ఆయన లోపల జీవిస్తున్న దేవుడు కనుక ఆయన మన వరకు కలవరిశిలో వచ్చి మనం విడిపించాడు. ఆమేన్. మనను విడిపించాడు. అందుకే ప్రభును నువ్వు ఎదిగి ఉన్నావు. ఎందుకు సిలువ ఎక్కాడంటే సిలువ వేసుకోవచ్చు స్లోగా. చాలా చూడండి, గొంతుల సిలువ, చేతుల సిలువ, ఇంద్రుల సిలువ. చచ్చిపోతే సమాధి కూడా సిలువ, చచ్చిపోతే సమాధి మీద కూడా సిలువ వేస్తారు. హల్లెలూయా. చూస్తారు కదా మీరు? మన సమాధికి ఇట్లా ఒకటి, నిలువ ఒకటి, అడ్డం ఒకటి. నిలువ ఒకటి సిలువ, అడ్డం ఒకటి సిలువ. హల్లెలూయా. అది కొరకు మరణించాను. హల్లెలూయా. నీ కొరకు అంతకుముందు సిలువలో చాలా మంది మరణించారు, పేరు రాలే. ఆయన నీతిమంతుడు కూడా మన కొరకు పాపమైంది. ఆమేన్. దేవుడు ఆయన క్రియతలకు అప్పచెప్పాడు, మరణానికి దేవుడు అప్పచెప్పాడు. ఆయన మరణం చేయించి లేచి పునరుద్ధానమై పరలోకానికి వెళ్తున్నాడు. అందుకే ప్రియులారా, మనం బలను చేతులు ఇస్తున్నాం. 2020 ఎట్టున్నావు తెలియదు, ఆ 2 చేతులకి ముక్తున్నాం. పరిశుద్ధంగా జీవించు. హల్లెలూయా. నువ్వు పరిశుద్ధంగా జీవించు. నువ్వు బలను చేతులు ఇస్తున్నావు. ఆ ద్రాక్ష రసాన్ని, ఆ రొట్టెని తింటూ భుజిస్తున్నావు. రొట్టె నా శరీరమని ప్రభు చెప్తున్నాడు. ఆ రక్తం, ఆ ద్రాక్ష రసము నా రక్తం అని ప్రభు చెప్తున్నాడు.
వాటి విమోచన లేకుండా, వాటిని పశ్చాత్తాపం లేకుండా వాటి చేతిని ఉంచద్దు. ఒకవేళ వాటి చేతిని ఉంచి నువ్వు అలా తీసుకుంటే నీకు అనారోగ్యం పాలవుతుంది. బైబిల్ చెప్తుంది, రోగాలు వస్తుంది. అందుకే చాలా మంది నిద్రస్తున్నప్పుడే చెప్తుంది. నిద్ర అంటే సరిపడాలంటున్నాడు దేవుడు. విమోచించడం లేకుండా చేయి పెట్టద్దు. ఈ సంవత్సరమైన ప్రభా నేను పరిశుద్ధంగా జీవించాలా దేవా, ఈ సమస్యను పరిశుద్ధంగా జీవించాలా. నీ రొట్టెల ప్రభా నీ శరీరం భుజించి తినడానికి, నీ రక్తం తాగడానికి పరిశుద్ధపరచండి. అంతేమో లేపకత చెప్తారు కదా ప్రభా, నాకు సహాయం చేయని ప్రభాని ప్రార్థన పూర్వకండి. ప్రార్థన పూర్వకంగా ఈ వాక్యం దీవించను గాక. హల్లెలూయా. టైం త్వరగా రావాలి. మీరు బలన చేతులు ఉంచే వాళ్ళు ప్రార్థన పూర్వకంగా ప్రార్థన చేసుకుని రండి. హల్లెలూయా. రండి రండి రండి. పిమ్మట ఆయన ఆ యొక్క రొట్టెలు తీసి